హాయ్ హలో నమస్తేనండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏదైతే కంది పంట గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం కంది పంటలో ఎరువులు ఏ ఎరువులు వేయాలి, మనకు ఎన్ని రోజులకు ఎరువులు వేయాలి, మనకు ఏదైతే తలల కటింగ్ అంటామో అది ఎన్ని రోజులకు చేయాలి, ఆ చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, సో ఈ మనకు కంది పంటలో ప్రత్యేకంగా అధిక దిగుబడి సాధించడానికి ఎలాంటి యజమాన్య చర్యలు చేయాలి, ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఈ ఎండు తెగుల కోసం ఎలాంటి మందులు వాడాలి, నెక్స్ట్ వచ్చేసి కాయతోచి పురుగు కోసం ఎలాంటి మందులు వాడాలని పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం. సో మనం ఇంతకుముందు కూడా కంది పంట పైన చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది మన ఛానల్ పైన. సో ప్రత్యేకంగా మన ఛానల్ పైన ఇంకా ముందుగా ఇంకా మనకు కంది పంట పైన వచ్చే డిసీజ్ గురించి కూడా పూర్తి సమాచారం అయితే ఇవ్వబడుతుంది. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో మనం చూసుకున్నట్లయితే కంది పంటలో ప్రత్యేకంగా మనం ఫస్ట్ అయితే చెప్పాము, ఎండు తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఎండు తెగుళ్ళను రాకుండా మనం నివారించుకోవడానికి ప్రత్యేకంగా ముందే మనం చెప్పడం జరిగింది. అయితే మనకు ట్రైకోడర్మా విడుతో కానీ మనం తీసుకున్న విత్తనాలకి విత్తన శుద్ధి కానీ చేసుకున్నట్లయితే మనకు 1 kg విత్తనాలకి అయితే 10 గ్రాముల ఏదైతే ట్రైకోడర్మా ఏదైతే వీడితో విత్తన శుద్ధి కానీ చేసుకున్నట్లయితే మనకు అనేక రకాల డిసీజ్ కావచ్చు, మనకు ఎండు తెగుళ్ళ ఈ నివారణ కూడా చేసుకున్నట్లు ఉంటుంది, చాలా వరకు చేసుకున్నట్లయితే ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చాలా వరకు రైతులు ఈ కంది పంట అయితే వేసుకోవడం జరిగింది. మనకి ఇంకా అయితే జూలై 15 తారీఖు వరకు కూడా మనకు కంది పంట అనేది వేసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే మనకు చాలామంది రైతులు అయితే కంది పంటలో అంతర పంటగా మనకు సోయాబీన్ కావచ్చు, పెసర కావచ్చు వేసుకుంటూ ఉంటారు. సో మా సైడ్ అయితే ఎక్కువ మంది సోయాబీనే వేసుకుంటూ ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే కంది పంటలో అంతర్ పంటగా మనం ఎప్పుడైతే సోయాబీన్ వేసుకున్న తర్వాత దాంట్లో అనేక రకాల గడ్డి కలుపులు అనేది మనకు వస్తాయి. మనకు పొడు జాతి గడ్డి కలుపు కావచ్చు, వెడల్పాకు గడ్డి కలుపు కావచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి కానీ మనము ఎలాంటి మందులు వాడాలంటే మనకు అయితే సెలెక్టివ్ అయితే మనకు చూసుకున్నట్లయితే దాని లోపల గడ్డినే చనిపోతుంది. మనకు ఏదైతే మనం వేసిన సోయాబీన్ పంట కావచ్చు, తొగరిని ఎలాంటి కంది పంటని ఎలాంటి ఎఫెక్ట్ అయితే మనకు పడదన్నమాట. సో మనకు మార్కెట్లో ఏదైతే అదామా కంపెనీ వారి షాకేద్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది కూడా యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మీకు ఒడిసే కూడా ఉంది. సో మీరు షాకేద్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. సో మనము గత సంవత్సరం ప్రత్యేక సంవత్సరం మనం ఈ షాకేద్ అయితే యూజ్ చేసాము, దాని ఎక్స్పీరియన్స్ కూడా మనకు మంచిగానే ఉంది. సో దీంతో మనకు కంది పైన కావచ్చు, పంటలపైన ఏం ఎఫెక్ట్ అయితే పడదు. మనకు ఎకరం కోసం వచ్చేసి అది 1000 రూపాయల వరకు అయితే పడుతుంది. సో నెక్స్ట్ కానీ మనం కంది ఏదైతే మనకు దీన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత మనము కలుపుని కంట్రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము మనకు అవి మందు గడ్డి మందు కొట్టిన తర్వాత కొద్ది వరకు పంటలలో హైట్ అనేది కొద్ది వరకు కూర్చుంటుంది అన్నమాట. సో అది గ్రోత్ కావడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు రూట్స్ డెవలప్మెంట్ కావడానికి మనకు వచ్చేసి ఎకరానికి మనకు 25 kgs అయితే మనకు యూరియా నెక్స్ట్ వచ్చేసి డిఏపి కానీ వాడుకున్నట్లయితే మనకు దాంట్లో గ్రోత్ వస్తుంది, మళ్ళీ రూట్స్ డెవలప్మెంట్ కావడానికి చాలా బాగా అయితే పనిచేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ అయిన తర్వాత మనము ఇవి చేసే పనులు మనం గడ్డి మందు ఎన్ని రోజులకు వాడాలంటే మనము కంది పంట పెట్టుకున్న 30 నుంచి 25 రోజుల లోపల అయితే మనము అవి వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కలుపు మందు కొట్టుకున్న తర్వాత మనకు ఒక 5 రోజులలో ఈ మందులు కూడా మనము చల్లుకోవచ్చు. మనము సాల్ పొన్న చల్లుకోవచ్చు, లేకపోతే మనము కింద బోదెల పొన్న కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వేయడం వల్ల మనకు గ్రోత్ వస్తుంది యూరియా వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకు డిఏపీలో మనకు ఫాస్ఫరస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రూట్స్ డెవలప్మెంట్ కావచ్చు, బ్రాంచెస్లో డెవలప్మెంట్ అయితే మనకు జరుగుతుంది అన్నమాట. సో ఇవి 2 విధాలుగా మనము మనకు ఫస్ట్ వచ్చేసి 25 నుంచి 30 రోజుల్లో కలుపు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము దాంట్లో గ్రోత్ రావడానికి మనకు యూరియా మనకు డిఏపి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో 30 నుంచి 40 రోజుల మధ్యలో మనకైతే ఫస్ట్ టైం తలల కటింగ్ అనేది చేసుకోవడం ఉంటుంది. సో ఈ తలల కటింగ్ చేసుకోవడం వల్ల లాభాలు ఏమి ఉంటాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము తలలు కటింగ్ చేయడం వల్ల మనకు చాలా చూడొచ్చు మీరు, ప్రతి ఒక్క సంవత్సరం మనము తలలు కటింగ్ చేయకపోతే మనకు డైరెక్ట్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. మనకు దానివల్ల సైడ్ బ్రాంచెస్ అనేది తక్కువ వస్తాయి, మనకు వెడల్పు అనేది తొగరి ఎక్కువ కంది అనేది పెరగడం జరుగుతుంది. సో దానివల్ల మనకు ఎక్కువ అయితే మనకు బ్రాంచెస్ రావు, దానికి ఎక్కువ కూడా మనకు దిగుబడి అయితే మనము ఆశించలేము. కానీ ఎప్పుడైతే మనము తలలు కటింగ్ చేయడం జరుగుతుందో అప్పుడు తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఆడనే హైట్ గ్రోత్ అని ఆగిపోయి మనకు సైడ్
ఏదైతే పోషకాలు అనేది సైడ్కు సప్లై అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు సైడ్ బ్రాంచెస్ అనేటివి ఎక్కువ రావడం జరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల మనకు ఏదైతే సైడ్ పొన్న బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ మనకు ఫ్లవరింగ్ వచ్చేసి సైడ్ పొన్న ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేసి ఎక్కువ కాయలు తడగడానికి అయితే మనకు అవకాశాలు ఉంటాయి. సో మనం తలల కటింగ్ ఎంత చేయాలంటే మనకు పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే మనకు గ్యాప్ 2 ఇంచెస్లో అయితే మనము తలల కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ తలలు మనం ఇట్లా 2 సార్లు 3 సార్లు అయితే తలలు కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో మనము 30 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి తలలు కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 65 నుంచి 70 రోజుల మధ్యలో ఒకసారి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ సారి చేసుకున్నప్పుడే మనకు ఫస్ట్ నుండి ఒక 2 ఇంచుల అయితే ఇంత చూసుకొని వచ్చేసి మనము తలలు అనేది కట్ చేసుకోవాలి. సో తలలు కటింగ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 రోజుల మధ్యలో మనకు అయితే ఒకసారి ఏదైతే మంచి రకమైన ఫంగిసైడ్ని మనం ఫంగిసైడ్ని అయితే మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిచికారీ ఎందుకంటే మనం తలలు కటింగ్ చేసిన తర్వాత మనకు 2-3 రోజులలో మనకు దానిపైన ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉంటుంది. ఆ ఫంగస్ అటాక్ కాకుండా మనకు పిచికారీ అనేది చేసుకోవాల్సింది. పిచికారీ అయితే మీరు సాఫ్ చేసుకోవచ్చు, రోకో చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ కానీ రోకో కూడా మీరు చేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది. ఈ రోకో పిచికారీ చేసుకోవడం వల్ల ఫంగస్ అటాక్ కాదు, దాంతో పిచికారీతో పాటు 3-19 కూడా మీరు దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు, లేకపోతే 13-0-45 కూడా దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ఫంగస్ అయితే మన తలలు కటింగ్ చేసిన తర్వాత అయితే ఫంగస్ అయితే ఖచ్చితంగా మీరు ఫంగిసైడ్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. సో తలల కటింగ్ కోసం మిషన్ కానీ మీకు కావాల్సి ఉంటే కింద నంబర్ అయితే ఇస్తాను. సో ఆ నంబర్ పైన మీరు కాల్ చేస్తే మీకు ఈ మిషన్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఇట్లా మీరు అయితే 30 నుంచి 40 రోజుల మధ్యలో తలల కటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫంగిసైడ్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అయితే మీకు పేస్ట్ అటాక్ ఏవైతే దోమ కానీ ఇట్లా కానీ ఏమైనా అటాక్ అయితే మీకు రసం పిచ్చే పురుగులు కానీ అటాక్ గిన కనిపించినట్లయితే లద్దె పురుగు గిన కనిపించినట్లయితే మీరు అయితే ఇమిడాక్లోరోఫైడ్ కూడా మీరు కొట్టుకోవచ్చు అన్నమాట. సో ఇమిడాక్లోరోఫైడ్ కొట్టుకున్నట్లయితే మనకు అన్ని రకాల పేస్ట్ కానీ దోమ కానీ పోతుంది. సో ఇలా అయితే మనము అయితే మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో మనము మంచి మళ్ళా 60 నుంచి 75 రోజుల మధ్యలో ఇంకా రెండోసారి మనకు తలలు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తలలు కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇంత కింద నుంచి బ్రాంచ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము పైనుంచి ఎప్పుడైతే తలలు కట్టి 65-70 రోజుల మధ్యలో ఎప్పుడైతే మనము తలలు కటింగ్ చేసుకుంటామో అప్పుడు పోషకాలు అనేది సైడ్ బ్రాంచెస్ పైన సప్లై చేయడం వల్ల మనకు అధిక కాయలు, నెక్స్ట్ వచ్చేసి కాయలలో మంచి కాయ సైజు నిండడానికి అయితే చాలా విధంగా అయితే మనకు అవసరమైన పోషకాలు అనేవి చెట్టు వచ్చేసి మనకు తీసుకొని మనకు సైడ్ బ్రాంచెస్ పైన ఇవ్వడం జరుగుతుంది. మన కాయ సైజు పెరగడానికి కూడా మనకు చాలా విధాలుగా మనకు పనిచేస్తుంది అన్నమాట. సో మనము అయితే 90 డేస్ లోపల కూడా ఒకసారి తలలు కటింగ్ చేసుకుంటే మనకు బెస్ట్గా ఉంటుంది. కానీ మనం 2 సార్లు తలలు కటింగ్ చేసుకున్నట్లయితే కూడా మనం మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కానీ మన నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా కంది పంట పైన వచ్చే రోగాల గురించి, అదేవిధంగా అనేక రకాల డిసీజ్ గురించి కూడా మన నివారణ గురించి మన ఛానల్ పైన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే కాయతోల్చి పురుగు కోసం మన మార్కెట్లో యాంప్లిగో కావచ్చు, అయితే యాంప్లిగో లేకపోతే మీకు చాలా రకాల మందులు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాగార్డ్ కావచ్చు, చాలా రకాల మందులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ మందులు మీరు కొట్టుకొని కూడా మీ కాయతోల్చి పురుగు కావచ్చు, అనేక రకాల లద్దె పురుగు కావచ్చు, ఇలాంటి రకాల పురుగుల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. జై హింద్.